Hello friends, welcome to TechFacts Telugu YouTube channel. Name Rafee. Friends, Reliance Jio వాళ్ళు ఈరోజు జియో ఫైబర్లో ఎంటర్టైన్మెంట్ బొనాంజా అనే పేరుతో ఒక కొత్త ప్లాన్ సిరీస్ని తీసుకొచ్చారు. ఈ ప్లాన్స్లో మనకు మొత్తం 6 ప్లాన్స్ ఉంటాయి. ఇవి 6 ప్లాన్స్లో కూడా ఎక్సలెంట్ ఆఫర్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అది కాకుండా ఎవరైతే ఈ ఎంటర్టైన్మెంట్ బొనాంజాలో కొత్తగా కనెక్షన్ తీసుకుంటున్నారో లేకపోతే ఎగ్జిస్టింగ్ ఉన్న యూజర్స్ ఉన్నారో వాళ్ళకు ఒక 10,000 రూపాయల వాల్యూ చేసేవి సర్వీసెస్ అనేవి వీళ్ళు ఫ్రీగా ఆఫర్ చేస్తున్నారు. దాంట్లో వెరీ ఫస్ట్ ఈ 10,000 రూపాయలు ఏమొస్తాయంటే 3 ఉంటాయి. ఒకటి ఏంటంటే ఇన్స్టాలేషన్ ఫీజు అనేది ఏమీ ఉండదు, 0 ఇన్స్టాలేషన్ ఫీజుతో డైరెక్ట్గా మీకు కనెక్షన్ అనేది ఇస్తారు. రెండోది ఇంటర్నెట్ గేట్వే బాక్స్ కూడా మీకు ఫ్రీగా ఇస్తారు. మూడోది సెటప్ బాక్స్, అంటే మనకి డిష్ టీవీకి సంబంధించిన ఏవైతే సెటప్ బాక్స్ ఉంటుందో అది కూడా మీకు ఫ్రీగా ఆఫర్ చేస్తారు. సో ఈ 3 సర్వీసెస్ కలిపి 10,000 రూపాయలు వర్త్ ఉంటుంది. ఇవి కూడా మీకు ఈ ఎంటర్టైన్మెంట్ బొనాంజాలో ఉన్న ఏదో ఒక ప్లాన్ మీరు చూజ్ చేసుకుంటే దాంట్లో మీకు ఫ్రీగా ఆఫర్ చేస్తారనమాట. అండ్ ఇది మాత్రం ఎక్సలెంట్గా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అది కాకుండా ఈ ప్లాన్స్లో మనకు ఒక 6 డిఫరెంట్ ప్లాన్స్ తీసుకొచ్చారు విత్ డిఫరెంట్ కేటగిరీస్ అనమాట. దాంట్లో ఫీచర్స్ అనేవి వ్యారీ అవుతూ ఉంటాయి. అండ్ దీంతోపాటు సెటప్ బాక్స్ ఇస్తారు కదా, ఈ సెటప్ బాక్స్లో మనకి 550 కంటే ఎక్కువగా ఛానల్స్ ఫ్రీగా చూసుకోవచ్చు. అండ్ 300 కంటే ఎక్కువగా అప్లికేషన్స్ మనం వాడుకోవచ్చు. అండ్ కొన్ని గేమ్స్ అలాగే రకరకాల ఫీచర్స్ అనేవి ఇందులో మనకి కవర్ అవుతూ ఉంటాయి. అండ్ వాయిస్ కాల్స్ ఇవన్నీ కూడా ఫ్రీయే కదా. మీకు జియో ఫైబర్ గురించి ఒక ప్రాపర్ అండర్స్టాండింగ్ ఉంటే మీకు ఏవైతే వీళ్ళు ఆఫర్ చేస్తున్న ఫీచర్స్ ఉంటాయో అవన్నీ కూడా దీంట్లో మీరు యూజ్ చేసుకోవచ్చు. వాయిస్ కాల్స్ ఫ్రీ అండ్ రకరకాల ఫీచర్స్ ఏవైతే వీళ్ళకి సంబంధించి ఉంటాయో అవన్నీ కూడా ఫ్రీగా ఆఫర్ చేస్తున్నారు. అండ్ వీళ్ళు మొత్తం ఒక 6 డిఫరెంట్ ప్లాన్స్ తీసుకొచ్చారు. ఆ 6 డిఫరెంట్ ప్లాన్స్ ఏంటనేది ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. దాంట్లో వెరీ ఫస్ట్ది 399 రూపాయల ప్లాను. దీంట్లో మీకు 30 Mbps స్పీడ్ వస్తుంది, నెట్ అన్లిమిటెడ్ స్పీడ్, ఇది ట్రూలీ అన్లిమిటెడ్ అని చెప్తున్నారు. అండ్ దీంట్లో మీకు వాయిస్ కాల్స్ ఇవన్నీ ఫ్రీగానే ఉంటాయి. అండ్ మీకు ఓన్లీ ఇంటర్నెటే కావాలి, మాకు ఎలాంటి ఎంటర్టైన్మెంట్ యాప్స్ వద్దనుకుంటే మీరు 399 రూపాయలు పే చేస్తే సరిపోతుంది. లేదు మాకు ఎంటర్టైన్మెంట్ యాప్స్ ఏవైతే వీళ్ళు ఆఫర్ చేస్తున్న కొన్ని స్పెషల్ ప్యాకేజ్ ఉంటుందో, అంటే టోటల్గా 16 అప్లికేషన్స్ ఉంటాయి. ఆ 16 అప్లికేషన్స్లో 2 మీకు కొన్ని ప్లాన్స్లో మాత్రమే ఉంటాయి. కానీ ఈ రిమైనింగ్ 14 అప్లికేషన్స్ మాత్రం అవి మీరు మీ చాయిస్ అనమాట, దాంట్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీకు ఏంటంటే జస్ట్ 6 అప్లికేషన్స్ చాలు అనుకుంటే 100 రూపాయలు పే చేస్తే సరిపోతుంది. అంటే 399 ప్లస్ 100 అంటే 499 రూపాయలు పే చేయాలి. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న 16 అప్లికేషన్స్లో అమెజాన్ ప్రైమ్ అలాగే నెట్ఫ్లిక్స్ ఇవి 2 వదిలేస్తే రిమైనింగ్ 14 అప్లికేషన్స్లో ఏవైనా మీరు 6 అప్లికేషన్లు చూజ్ చేసుకోవచ్చు అనమాట. లేదు నాకు ఎంటర్టైన్మెంట్లో ఉన్న అన్ని 14 అప్లికేషన్స్ కావాలి ఎక్సెప్ట్ మీకు అమెజాన్ ప్రైమ్ నెట్ఫ్లిక్స్ అనుకుంటే మీరు ఇంకొక 100 రూపాయలు యాడ్ చేయాలి. అంటే 399 రూపాయలకి 200 కలిపితే 599 రూపాయలు మీకు 14 ఎంటర్టైన్మెంట్ అప్లికేషన్స్ కూడా ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ మీకు అన్లిమిటెడ్ ఇంటర్నెట్ అనేది 30 Mbps స్పీడ్తో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇది ఫస్ట్ ప్లాను. రెండో ప్లాన్ మీకు 699. దీంట్లో మీకు 100 Mbps స్పీడ్ వస్తుంది. సో దీంట్లో కూడా మీకు ఓన్లీ ఇంటర్నెటే కావాలనుకుంటే మీరు 699 రూపాయలు పే చేస్తే సరిపోతుంది. 6 అప్లికేషన్లు చూజ్ చేసుకుందాం అనుకుంటే మీరు 799 రూపాయలు పే చేయాలి. లేదు 14 అప్లికేషన్లు యూజ్ చేసుకుందాం అనుకుంటే 899 రూపాయలు మీరు పే చేయాలన్నమాట. అంటే 200 ఎక్స్ట్రా. ఈ ప్లాన్లో కూడా 100 Mbps ఫ్రీ వాయిస్ కాల్స్ అన్నీ ఏవైతే జియో ఆఫర్ చేస్తున్నాయో ఏవైతే బెనిఫిట్స్ ఉంటాయో అవన్నీ కూడా దీంట్లో కూడా ఫ్రీగా వస్తాయి. నన్ను అడిగితే ఇది మీకు పర్లేదు, ఒక చిన్నపాటి ఇంటికి ఇది మోర్ దాన్ ఎనఫ్ అని నేనైతే అనుకుంటాను. యాక్చువల్గా నేను వాడేదే 100 Mbps. సో నేను ఈ జియో ఫైబర్ కోసం దాదాపు 2.5 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను. సో నేనైతే ప్రతి నెలలో ఒక్కసారైనా జియో ఆఫీస్కి వెళ్ళి ఎప్పుడు వస్తుంది అని అడుగుతూనే ఉంటాను. అండ్ జియో ట్విట్టర్లో కూడా 2-3 సార్లు కూడా క్వశ్చన్ చేశాను, నేను ఎప్పుడు వస్తుంది మా మంచిర్యాలకి అని చెప్పి. ఈరోజు కూడా పోస్ట్ చేశాను. సో వాళ్ళేమో వస్తా అంటారు కానీ ఇంతవరకు రాదు. నేను ఎవ్రీ మంత్ ఒకసారి వెళ్తాను, దగ్గరలో ఉంటుంది, ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఎప్పుడు వస్తుందని అడుగుతాను, టైం పట్టుద్దన్న అని చెప్తారు. రకరకాలుగా ఉంటుంది. ఈ జియో ఫైబర్ ఓన్లీ సిటీస్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది చాలా బెనిఫిషియల్. అండ్ మీరు కంపేర్ విత్ రిమైనింగ్ ఇంటర్నెట్ బ్రాడ్బ్యాండ్ ప్రొవైడర్స్తో కూడా కంపేర్ చేసుకుంటే జియో ఫైబర్ అనేది చాలా ఎక్కువగానే ఫీచర్స్ ఆఫర్ చేస్తుంటుంది. అందుకని ఒకవేళ మీ ఏరియాలో ఈ జియో ఫైబర్ ఉందనుకోండి, ఖచ్చితంగా దీన్ని యూటిలైజ్ చేసుకోండి. చాలా మంచిగా వీళ్ళు ఫీచర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక 3వ ప్లాన్ నుంచి మీకు అమెజాన్ ప్రైమ్ అలాగే నెట్ఫ్లిక్స్ స్టార్ట్ అవుతుంది. అమెజాన్ ప్రైమ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ 999 రూపాయల ప్లాన్లో మీకు 150 Mbps స్పీడ్ వస్తుంది, అన్లిమిటెడ్ అండ్ వాయిస్ కాల్స్ లాంటివి వస్తాయి. అండ్ మీకు ఈ 14 అప్లికేషన్స్తో పాటుగా మీకు ఇంకొక అప్లికేషన్ వస్తుంది, అమెజాన్ ప్రైమ్ ప్లాన్ వస్తే వస్తుందన్నమాట. అండ్ నెక్స్ట్ మీకు 1499 ఉంటుంది. దీంట్లో 300 Mbps స్పీడ్ ఉంటుంది. మీకు దీంతో పాటు అంటే ఆ 14 అప్లికేషన్స్తో పాటు అమెజాన్ ప్రైమ్తో పాటుగా నెట్ఫ్లిక్స్ బేసిక్ ప్లాన్ వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ మీకు 2499లో మీకు 500 Mbps స్పీడ్ వస్తుంది. దీంట్లో మీకు ఆ 14 అప్లికేషన్స్తో పాటుగా అమెజాన్ ప్రైమ్ ప్లస్ నెట్ఫ్లిక్స్లో మీకు బేసిక్ ప్లాన్ వస్తుంది.
స్టాండర్డ్ ప్లాన్ వస్తుంది సారీ. అండ్ మీకు లాస్ట్ ఏంటంటే 3999, దీంట్లో మీకు 1000 Mbps నెట్ స్పీడ్ వస్తుంది, ప్లస్ అమెజాన్ ప్రైము అలాగే మీకు నెట్ఫ్లిక్స్లో ప్రీమియం ప్లాన్ కూడా వస్తుంది అనమాట. సో లాస్ట్ త్రీ ప్లాన్స్లోనే మీకు నెట్ఫ్లిక్స్ అనేది అవైలబుల్గా ఉంది. సో నెట్ఫ్లిక్స్ పెద్దగా అవసరం లేదనుకుంటే మీకు నన్ను అడిగితే 699 సరిపోతుంది ఒక చిన్నపాటి ఇంటికి. లేదు కొంచెం ఎక్కువగా డేటా వాడదాం అనుకుంటే మీరు 999కి కూడా వెళ్ళొచ్చు. చాలా మంచి రీజనబుల్ ప్లాన్ అని చెప్పొచ్చు. అండ్ దీంట్లో మీకు అమెజాన్ ప్రైమ్ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో వీళ్ళు ఆఫర్ చేస్తున్న 14 ఫ్రీ అప్లికేషన్స్ ఏంటంటే డిస్నీ ప్లస్ హాట్స్టార్, సో ఇది మస్ట్ అండ్ షుడ్. అండ్ G5 మస్ట్ అండ్ షుడ్. సోనీ లివ్ కొంతమంది వాడుతుంటారు, నార్త్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. అండ్ వోట్ ఇది కూడా నార్త్లో ఎక్కువగా వాడుతుంటారు. సన్ నెక్స్ట్ ఇది ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్. అండ్ డిస్కవరీ ప్లస్ ఇది కూడా కొంచెం తక్కువగానే ఉంటుంది. హోయిచోయ్ ఇది నార్త్ సైడ్ ఎక్కువ వాడుతుంటారు. ఆల్ట్ బాలాజీ ఇది కూడా కొంచెం తక్కువే మన ఏరియాలో. హీరోస్ నౌ కొంచెం తక్కువే మన ఏరియాలో. లయన్స్ గేట్ తక్కువే. షమరువి ఇది కూడా కొంచెం తక్కువే. అండ్ యూనివర్సల్ ప్లస్ అండ్ వూట్ కిడ్స్ అలాగే జియో సినిమా ఇది మాత్రం మన వాళ్ళు చాలామంది ఎక్కువగానే వాడుతుంటారు అనమాట. సో ఇవి 14 ఫ్రీ అప్లికేషన్స్. అండ్ అమెజాన్ ప్రైము అలాగే నెట్ఫ్లిక్స్ మాత్రం మీకు 1499 ప్లాన్ దగ్గర నుంచి మాత్రమే స్టార్ట్ అవుతాయి. అండ్ సెటప్ బాక్స్లో మీకు 550 కంటే ఎక్కువగా ఛానల్స్ మీరు చూసుకోవచ్చు. అండ్ 300 కంటే ఎక్కువగా అప్లికేషన్స్ మీరు డిఫరెంట్ అప్లికేషన్స్ వాడుకోవచ్చు. అండ్ మీకు ఇంకా చాలా రకాల గేమ్స్ ఇవన్నీ కూడా చాలా వరకు వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో నన్ను అడిగితే ఇవి చాలా ఇంట్రెస్టింగ్ ప్లాన్స్ అనే చెప్పాలి. అండ్ ముఖ్యంగా మీకు ఇన్స్టాలేషన్ ఫీజు లేదు. అండ్ మీకు ఎలాంటి సెటప్ బాక్స్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. అండ్ గేట్వేకి సంబంధించిన బాక్స్ కూడా కొనుక్కోవాల్సిన అవసరం అయితే లేదు. కాబట్టి సో ఎవరైతే ఈ జియో ఫైబర్ అవైలబుల్గా ఉన్న సిటీస్లో ఉంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా దీన్ని యూటిలైజ్ చేసుకోండి. చాలా మంచి ఫీచర్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో దీన్ని ఎలా రిజిస్టర్ చేసుకోవాలంటే ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు, కొత్త వాళ్ళు చేసుకోవచ్చు. సింపుల్ మీ జియో కేర్ ఉంటుంది కదా, వాళ్ళ కస్టమర్ కేర్ నెంబర్ ఏదో ఉంటుంది. సో దానికి మీరు కాల్ చేసి మాకు ఇలా కొత్త కనెక్షన్ కావాలి అని చెప్తే వాళ్ళే వస్తారు. మీకు ఈ ఎంటర్టైన్మెంట్ బొనాంజాలో ఈ పర్టికులర్ ప్లాన్ కావాలని చెప్తే వాళ్ళే దానికి సంబంధించిన అన్ని ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్లస్ మీకు ఫ్రీగా కనెక్షన్ కూడా వీళ్ళు ఇస్తారనమాట, గుర్తుపెట్టుకోండి. సో జియో వాళ్ళు ఈరోజు తీసుకొచ్చిన ఎంటర్టైన్మెంట్ బొనాంజాలో ఉన్న కొత్త ప్లాన్స్ అండ్ ఆఫర్స్. వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరైతే జియో ఫైబర్ని ఎంజాయ్ చేస్తున్నారో వాళ్ళు మాత్రం కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. మమ్మల్ని చూసి నవ్వుకోకండి. దిస్ ఈజ్ హ్యాపీ సైనింగ్ ఆఫ్. జై హింద్.